భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం 30/12/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష అమావాస్య సోమవారం. అమావాస్య తెల్లవారుజాము 4:01 వరకు ఉంది. నక్షత్రం మూలా నక్షత్రం రాత్రి 12:31 వరకు. వర్జం ఉదయం 7:49 నుండి 9:29. మళ్ళీ రాత్రి కూడా వర్జ్యం ఉంది 10:50 నుండి 12:30 వరకు కూడా వర్జ్యాలు ఉన్నాయి. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:08 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:36 నుండి 3:20 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:32, సూర్యాస్తమయం 5:32. అమృత గడి సాయంత్రం 5:50 నుండి 7:30 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు రాహుకాలం. అమావాస్య కాబట్టి ఈరోజు శుభ సమయం లేదు కాబట్టి చెప్పడం జరుగుతోంది. దినారంభ చక్రాల్లో దినఫలాల్లో ఇవాళ ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి, మీ సంకల్పాలు నెరవేరుతాయి. కుటుంబ సహాయ సహకారాలు అందుకునే అవకాశం. వృషభ రాశి, మాతృకలత్రాలతో కలహము, ఉదర వ్యాధి, ఔషధ సేవ, దేవాలయ దర్శనాలు మేలు చేసే అవకాశం. తరువాత మిథున రాశి, మిథున రాశి వారి సంతోష వార్తలు, ధనవృద్ధి, హాస్య సంభాషణ, యుక్తిగా వ్యవహరించుట. కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి అనుకూలమైన వ్యాపార లాభాలు, శత్రువులపై విజయం. సింహరాశి, నూతనమైనటువంటి వస్త్ర లాభాలు, ఆర్థిక వృద్ధి, కానీ అధికంగా ఖర్చులు ఉండే అవకాశం ఉంది. కన్యారాశి, అనవసర ప్రయాణాలు, ఖర్చులు, విద్యా విషయాల్లో విద్యార్థులు రాణించే అవకాశం. తులారాశి, మీ వాగ్దాటి వల్ల గౌరవము పెరిగే అవకాశం. ఉద్యోగులకు ప్రమోషన్లు, శుభవార్తలు. వృశ్చిక రాశి, గృహంలో శుభకార్యాలు, మంచి ధనాదాయ లాభాలు ఉండే అవకాశం. ధనస్సు రాశి, క్రమశిక్షణతో మెలగుట, ధైర్యంతో దైవబలంతో ముందుకు వెళ్ళే అవకాశం. మకర రాశి, శ్రమ ఎక్కువగా లేకుండా పనులు పూర్తి అవుట మరియు ధనవృద్ధి. కుంభరాశి, ప్రభుత్వం ద్వారా లాభాలు, పనులు పూర్తి, భూలాభము, ధన లాభాలు కూడా ఉన్నాయి. తదుపరి మీనరాశి, మీనరాశి వారికి ప్రజల్లో గౌరవము, భూగృహ స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం. అమావాస్య కాబట్టి కొత్త పనులేవి చేపట్టకూడదు. అయితే విష్ణు సహస్రనామంలో ఏం చెప్తున్నారో చూద్దాం ఈరోజు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే మంత్రః ఓం మంత్రాయ నమః. వేదస్వరూపమైనది మంత్రము. మంత్రము ద్వారా ఉపాసించదగినవాడు కనుక భగవానుడు సంసార కోపం నుండి రక్షించేవాడు కనుక గాన మంత్రము కావునే ఈశ్వరుడు మంత్రశబ్ద వాచాలుడు అయ్యాడు. మననాత్రాయతే ఈతి మంత్ర, మన రక్షించేడు మంత్రమే, అలాగే భగవన్నామమే. మననాత్రాయతే ఇది మంత్ర, ఎవరైతే మంత్రాన్ని పఠిస్తాడో వాడిని రక్షిస్తుంది. కాబట్టి అటువంటి మంత్రం వేదస్వరూపము, ఆ మంత్రం భగవత్ స్వరూపంగా చెప్పారు. అందుకే మంత్రం చదివేటప్పుడు చాలా చక్కగా చదవాలని, భగవంతుని వాచికంగా కాకుండా మానసికంగా మంత్రజపం చేస్తే విశేషమైన శక్తి కలుగుతుంది అని మనం చెప్పారు. అందుకే భగవంతుడి ఓం మంత్రాయ నమః అనే నామం విష్ణు సహస్రనామంలో కొనియాడారు అన్నమాట అందరూ.